నేను ఇవి మాట్లాడుతున్నాను. కానీ సస్పెండ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? సో ఇదంతా హరీష్ రావు, సంతోష్ రావు కుట్ర. కాబట్టి మా ముగ్గురిని, ఎవరిని, కేసీఆర్, కేటీఆర్, కవితను ముగ్గురిని విడదీసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తున్నారు. అందులో భాగంగా మొదట నేను బలైనా, తర్వాత కేటీఆర్ బలవుతాడు, తర్వాత కేసీఆర్ బలవుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ హరీష్ రావు వల్ల గతంలో రఘునందన్ రావు వెళ్ళిపోయాడు, తర్వాత ఈటల రాజేందర్ వెళ్ళిపోయాడు, తర్వాత ఇట్లా అనేక మంది వీళ్ళందరికీ పొగబెట్టింది ఓన్లీ వన్ హరీష్ రావు. హరీష్ రావు వల్లే వీళ్ళు పార్టీకి దూరం అయినారు. కాబట్టి హరీష్ రావుతో జాగ్రత్త. ఈయనే డబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్. ఈయనే ఇక్కడ కేటీఆర్ను సిరిసిల్లలో ఓడగొట్టడానికి కుట్రలు పన్నాడు, తర్వాత నిజామాబాద్లో అంటే కవితను నన్ను ఓడగొట్టిండు, తర్వాత కామారెడ్డిలో కేసీఆర్ను ఓడిస్తాను కూడా హరీష్ రావు కుట్రలు పన్నాడు. వీళ్ళ ఎమ్మెల్యేలకు పార్టీ ఫండ్ కాకుండా సొంతంగా కూడా హరీష్ రావు ఫండ్ ఇచ్చిండు. ఇంత డబ్బు ఎక్కడిది హరీష్ రావుకి? కాళేశ్వరంలో ముంచి కాళేశ్వరంలో అవినీతి చేసి నువ్వు ఇన్ని కుట్రలు పండుతున్నావు కదా. కాబట్టి జాగ్రత్త, పార్టీ జాగ్రత్త. నన్ను సస్పెండ్ చేస్తే చేయరు, ఇబ్బంది ఏం లే, కానీ పార్టీ నిలబడాలి. కానీ తండ్రికి చెడు పేరు రావద్దు అని ఆరోపిస్తూనే ఇంకో పక్క మీరు నన్ను ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా, ఎటువంటి షోకాస్ నోటీస్ ఇవ్వకుండా నన్ను సస్పెండ్ చేశారు. కాబట్టి మీరు సస్పెండ్ చేయడం కాదు, నేనే ఇప్పుడు నన్ను మీరు బహిష్కరించడం కాదు, నేనే మీ పార్టీని బహిష్కరిస్తున్నా అని చెప్పేసి రాజీనామా చేసేసింది. రాజీనామా పత్రాన్ని పంపించింది పార్టీకి. తర్వాత ఇప్పుడు మరి ఒక పదవి ఉంది కదా, ఎమ్మెల్సీ పదవి ఉంది కదా, అది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిందే కదా. కాబట్టి మీరు ఇచ్చిన పదవి కూడా నాకు అవసరం లేదు. మీ పార్టీ వద్దు, మీ పదవి వద్దు. మీ పార్టీకి రాజీనామా, మీ పదవికి రాజీనామా, రెండింటిని స్పీకర్ ఫార్మాట్లో పంపుతున్నా, తీసుకోండి అని చెప్పేసి ముఖం మీద కొట్టి బయటకు వచ్చింది. అంటే ఇదే టైంలో ఏమైనా వేరే పార్టీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందంటావా? వేరే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం మేబీ ఉండకపోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ లెక్కనే కవిత ముక్కుసూటు మనిషి. అవును, కేసీఆర్ ఎంత కరడుగట్టిన రాజకీయవేత్తనో, అవును, కవిత కూడా అంత కరడుగట్టిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. ఎట్టి పరిస్థితులలో కూడా ఒకవేళ ఇప్పుడు ఆమె తన తండ్రిని సేవ్ చేయాలి, తన తండ్రి పేరు చెడిపోద్దా అని చెప్పేసి ఇది ఎంత ఫైట్ చేస్తుంది. మళ్ళీ వేరే పార్టీలోకి పోతే తన తండ్రి పేరు చెడిపోతుంది కదా.